మామూలుగా లేదనమాట. చలో ఇంకో ప్లేస్ ఉంది. మామూలుగా లేదనమాట. అసలు ఈ కొండలు ఎక్కి దిగాలంటే అసలు చూడండి ఎలా ఉందో. దేవుడా చూడండి. అసలు అరుపులేనమాట, మామూలుగా లేదు. చూద్దాం దగ్గరికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో. ఎండ అయితే పిచ్చి ఎక్కిస్తుంది మామూలుగా తీయట్లేదు. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే సండే కానీ సాటర్డే కానీ, మిగతా రోజుల్లో చీమ కూడా కనిపించదు, వచ్చిన వేస్ట్. లేదు బ్రో మేము మిగతా రోజుల్లో ఎవరు లేని టైంలో వస్తామంటే మీ ఇష్టం. సండే సాటర్డే వస్తే ఏంటంటే కొంచెం జనాలు చూడడానికి జనాలు ఉంటారు, మనకి కొంచెం భయం లేకుండా ఉంటుంది. భయం ఎందుకు అంటే మొత్తం ఫారెస్ట్ ఏరియా కదా, అంతా నల్లమల ఫారెస్ట్ ఏరియా. మిగతా జంతువులు మొత్తం ప్రశాంతంగా ఓపెన్ ప్లేస్లో వచ్చి ఉంటాయి. లేదు బ్రో మేము సోలోగానే వస్తాం, ఎవరు లేనప్పుడే వస్తాం అంటే నేను చేసేది ఏం లేదు. ఇంకో మాట, అసలు మస్ట్గా పాటించాల్సింది ఫుడ్ మాత్రం క్యారీ చేయండి. ఫుడ్, వాటర్. ఎందుకంటే ఇక్కడ ఏమీ దొరకవు. ఓన్లీ ఫెస్టివల్స్ టైంలోనే కొంచెం కొంచెం ఉంటాయి, అది కూడా మనం తినలేమన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ మేము ఏమి తెచ్చుకోకుండా ఇప్పుడు ఈరోజు ఇబ్బంది పడుతున్నాము. మీరు ఇబ్బంది పడకుండా ఉండాలనే చెప్తున్నా. వచ్చిన దగ్గర నుంచి ఒక 10 సార్లు వచ్చి ఉంటాయి ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఒక్కసారి కూడా నేను కిందికి వచ్చి చూసిందే లేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పుడు వాటర్ కింద పడే దగ్గరికి మనం అయితే వెళ్తున్నాము. రండి వెళ్దాం. అసలు చూడండి చెట్లు ఎలా ఉన్నాయో, భయంకరంగా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో. చూసారు ఎంత ఎత్తున్నాయో. యాక్చువల్లీ ఈరోజు వెళ్ళాల్సింది సాగర్. అక్కడికి వెళ్ళి చూస్తే సాగర్ గేట్లన్నీ మూసేసి ఉన్నాయి. అదేంట్రా అని అడిగితే ఈరోజు 8కే మూసేశారని చెప్పారు. నేనే కాదు, కనీసం అంటే ఒక 5-6 వేల మంది సాగర్ దాకా వచ్చి ఎత్తిపోతలు రిటర్న్ అయిన వాళ్ళు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. మిగతా టైంలో ఒక్క తొలి ఏకాదశికి మాత్రమే చాలామంది చూడడానికి చాలామంది ఉంటారు. ఈరోజు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి అంతమంది ఉన్నారు. మేమే అసలుకి ఆశ్చర్యపోయాం అన్నమాట. అంతమంది ఏంట్రా నాయన ఇంతమంది జనాలు ఉన్నారని బిత్తరపోయాం మేమే. ఇంకెలాగో వచ్చాక తప్పేది ఏముందిలే అని నేను ఎలాగో చూస్తున్నానో నాతో పాటు మీరు కూడా చూస్తారని ఈ చిన్న వీడియో తీయడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనమైతే వాటర్ కింద పడే దగ్గరికి అయితే వచ్చాము. అది కనిపిస్తున్నాయి మీకు వాటర్. అసలుకి ఇన్ని సంవత్సరాలలో నేను ఫస్ట్ టైం వచ్చింది ఈరోజే మావా. అస్సలు నువ్వు నమ్మినా నమ్మకపోయినా చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు. ఖచ్చితంగా టైం ఉంటే వీకెండ్లో సండే కానీ సాటర్డే కానీ మర్చిపోకుండా విజిట్ చేసిన ప్లేస్ మాత్రం ఇదొకటి గుర్తుపెట్టుకో. అసలు ఇన్ని రోజులు ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యానని నాకే ఎలానో ఉన్నావా. ఎందుకంటే మా ఊరు పక్కనే, గట్టిగా కొడితే ఒక అరగంట కూడా పడుతుంది జర్నీ. ఇంతకుముందు వచ్చేవాళ్ళం 10th ఉన్నప్పుడు లేదా 9th ఉన్నప్పుడు సైకిల్ వేసుకుని వచ్చేవాళ్ళం. అయినా కూడా ఆ వ్యూ చూడలేకపోయాం. అసలు ఎంత గిల్టీగా ఉందంటే, ఖచ్చితంగా పైన మనం వాటర్ ఫాల్స్ ఎలా చూస్తామో కింద వాటర్ కింద పడేది కూడా అలానే ఉంటుంది. ఒక్కసారి వచ్చి చూడు మావా, పిచ్చెక్కిద్ది అనమాట. అసలు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నేను చెప్తున్నాను కాదు, ఒకసారి వచ్చి చూడు నువ్వే, అలా ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చారన్నా? ఎక్కడి నుంచి వచ్చారు? మాది హుజూర్నగర్ నియోజకవర్గం, గడ్డిపల్లి.
ఇప్పుడే వచ్చారా ఇప్పుడే వచ్చారా? చాలా టైమ్స్, ఆల్మోస్ట్ 10-20 సార్లు వచ్చిన. ఇన్నిసార్లు రావడానికి కారణం ఏంది? బాగా నచ్చింది. ఈ విజిబిలిటీ బాగా, మన డ్యామ్ కానీ అవి కానీ. సాగర్ రోడ్ వచ్చారా? సాగర్ ఒకటే ఇది చూసుకొని దీనికి కూడా ఓకే. అన్ని ఆల్మోస్ట్ ఈ ఏరియా మొత్తం బాగుంటది. వచ్చినందుకు సాటిస్ఫై ఫుల్గా. ఇంకో విషయం ఏంటంటే మామ, ఇక్కడ దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మనకు కనిపిస్తుంది అనమాట. స్వామివారు మత్తుగా మగతగా నిద్రపోతున్నట్టు కనిపిస్తూ ఉంటారు. అసలు మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ పూజారులు కానీ పూజ చేసేవారు కానీ ఎవరు ఉండరు. ఓన్లీ ఇక్కడ స్వామివారు లెంబాడీస్కి ఇష్టదైవం కులదైవం అని అంటారు. ఇంకా వాళ్ళే ఇక్కడ పూజ చేయటం కానీ ఇంకేదైనా కానీ గుడి నడిపించడం కానీ వచ్చిన భక్తులను రిసీవ్ చేసుకోవడం కానీ మెయిన్ కర్త కర్మక్రియ మొత్తం వాళ్ళదే అనమాట. చూడ్డానికైతే మనకి కెమెరా అలో లేదు, సో నేను అందుకే తీయలేకపోయాను. ఇదంతా వచ్చేసి స్నానాలు చేసే ప్లేస్ అనమాట. మనం ఇందాక చూసాం కదా, పైనుంచి వాటర్ పడే ఆ వాటర్ అంతా ఇటు ఫ్లో వస్తుంది. ఇన్ కేస్ మిగతా రోజుల్లో ఎవరు దాంట్లో దిగడానికి ట్రై చేయొద్దు. ఎందుకు దిగొద్దన్నానంటే ఇదంతా ముసల పెంపక కేంద్రం అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా దిగాలి. ఫైనల్గా అయితే దత్తాత్రేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కెమెరా అయితే నాటాలో అన్నారు, సో అందుకని నేను స్వామివారిని తీయటం కుదరలేదు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు స్వామి దగ్గరికి అయితే వచ్చి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఇంకోటి మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ జెండాల దగ్గరికి వచ్చి ఒక్కసారి వ్యూ పాయింట్ చూడండి. జీవితంలో మర్చిపోతే నన్ను అడగండి మామ, అలా ఉంటుందన్నమాట వ్యూ పాయింట్. మర్చిపోవద్దు మామ, చెప్పడం మర్చిపోయా. ఆ వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే ఇలాంటి మంచి వీడియోలు తీయడానికి నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. మళ్ళీ మరో మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు. నేను మీ కోటి. బాయ్.